హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 13 గవర్నర్ గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం. భారత రాజ్యాంగంలోని పార్ట్ వి అంటే 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం మరియు పనితీరు గురించి చాలా వివరంగా చర్చిస్తుంది. ఇందులోనే ఆర్టికల్స్ 153 నుండి 167 వరకు ప్రత్యేకంగా రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ గురించి వివరిస్తాయి. ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఎవరు ఉంటారు? గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి మరియు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఉంటారు. కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి ఎలాంటి పాత్ర ఉంటుందో రాష్ట్ర స్థాయిలో గవర్నర్కు కూడా దాదాపు అలాంటి పాత్రే ఉంటుంది. ఆయన రాష్ట్రానికి అధిపతి. కాని ఇక్కడే మనమొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. రాష్ట్రపతికి గవర్నర్కు మధ్య కొన్ని చాలా కీలకమైన తేడాలున్నాయి. ఈరోజు మన విశ్లేషణలో రాష్ట్ర పరిపాలనలో అత్యంత కీలకమైన పదవి అయిన గవర్నర్ కార్యాలయంపై పూర్తిగా దృష్టి సారిద్దాం. ఈ క్లిష్టమైన మరియు ముఖ్యమైన అంశాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన చర్చను 6 ప్రధాన విభాగాలుగా విభజించాం. మొదటిది ఇంట్రొడక్షన్ అండ్ అపాయింట్మెంట్, రెండవది క్వాలిఫికేషన్స్, టర్మ్ అండ్ కండిషన్స్, మూడవది ది గవర్నర్స్ పవర్స్ ఎక్స్ప్లెయిన్డ్ అంటే గవర్నర్ అధికారాల గురించి, 4వ విభాగంలో గవర్నర్ వర్సెస్ ప్రెసిడెంట్ మధ్య ఉన్న తేడాలను చూద్దాం, 5వది గవర్నర్స్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే రాజ్యాంగంలో గవర్నర్ స్థానమేమిటి, ఇక ఆఖరిగా కీ ఇష్యూస్, ఆర్టికల్స్ అండ్ రీక్యాప్ అంటే ఈ పదవి చుట్టూ ఉన్న వివాదాలు, ముఖ్యమైన ఆర్టికల్స్ మరియు ఇప్పటివరకు నేర్చుకున్న అంశాల పునశ్చరణం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మన మొదటి సెక్షన్లోకి వెళ్దాం. సెక్షన్ 1 ఇంట్రొడక్షన్ అండ్ అపాయింట్మెంట్, తెలుగులో పరిచయం మరియు నియామకం. అసలు గవర్నర్ అంటే ఎవరు? ఆయన పాత్ర ఏమిటి? వారిని ఎలా నియమిస్తారు? ఈ ప్రాథమిక ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా గవర్నర్ అంటే ఎవరు అనే నిర్వచనాన్ని చూద్దాం. గవర్నర్ రాష్ట్రానికి ప్రధాన కార్యనిర్వాహక అధిపతి అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలన్నీ ఆయన పేరుమీదే జరుగుతాయి. అయితే రాష్ట్రపతిలాగే ఈయన కూడా కేవలం నామమాత్రపు అధిపతి అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ మాత్రమే. అసలైన అధికారాలన్నీ ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి. కాని గవర్నర్ పదవికి మరో చాలా ముఖ్యమైన కోణం ఉంది. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా అంటే ఏజెంటుగా కూడా వ్యవహరిస్తారు. ఈ ద్వంద్వ పాత్ర అంటే డ్యూల్ రోల్ చాలా కీలకం. ఒకవైపు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతిగా, మరోవైపు కేంద్రానికి ప్రతినిధిగా ఉండటం వల్ల ఈ పదవి ఒకేసారి అత్యంత శక్తివంతమైనదిగా మరియు తరచూ వివాదాస్పదమైనదిగా మారుతుంది. ఇప్పుడు మన ముందున్న ఒక ముఖ్యమైన ప్రశ్న, గవర్నర్ను ప్రజలు నేరుగా ఎన్నుకోవాలా లేక రాష్ట్రపతి నియమించాలా? ఇది మన రాజ్యాంగ పరిషత్లో చాలా పెద్ద చర్చకు దారితీసింది. మొదట్లో అమెరికన్ మోడల్లోలాగా గవర్నర్ను కూడా రాష్ట్ర ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. కానీ సుదీర్ఘ చర్చలు, వాదోపవాదాల తర్వాత మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ప్రత్యక్ష ఎన్నిక పద్ధతిని విరమించుకుని నియామక పద్ధతిని అంటే అపాయింట్మెంట్ పద్ధతిని ఎంచుకున్నారు. అసలు ప్రత్యక్ష ఎన్నికను వద్దనుకుని నియామకాన్ని ఎందుకెంచుకున్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం. గవర్నర్ నియామకాన్ని ఎంచుకోవడానికి అనేక బలమైన కారణాలున్నాయి. మొదటిది, ఇది మనం స్వీకరించిన పార్లమెంటరీ వ్యవస్థకు విరుద్ధం. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి మాత్రమే నిజమైన కార్యనిర్వాహక వర్గం. గవర్నర్ను కూడా ప్రజలే ఎన్నుకుంటే అది 2 సమాంతర అధికార కేంద్రాలను సృష్టిస్తుంది. ఇది నిరంతర ఘర్షణకు దారితీస్తుంది. రెండవది, ఇది ముఖ్యమంత్రితో విభేదాలను నివారిస్తుంది. ఇద్దరూ ఎన్నికైన వారే అయితే నేను ప్రజల చేత ఎన్నుకోబడ్డాను అనే అహంతో ఇద్దరి మధ్య ఘర్షణలు తప్పవు. మూడవది, గవర్నర్ కేవలం నామమాత్రపు అధిపతి. అలాంటి పదవి కోసం భారీ ఎన్నికల ఖర్చు మరియు ప్రచార ప్రక్రియ అంతా అనవసరం. నాల్గవది, ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి. అంతేకాక ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు పెరిగి గవర్నర్ పదవి గౌరవం దెబ్బతింటుంది. ఐదవది, ఎన్నికైన గవర్నర్ స్థానిక రాజకీయాల్లో భాగమై వేర్పాటువాద ధోరణులను ప్రోత్సహించే ప్రమాదముంది. తటస్థత లోపిస్తుంది. ఇక ఆఖరి మరియు అతి ముఖ్యమైన కారణం, నియామక పద్ధతి ద్వారా రాష్ట్రాలపై కేంద్రం కొంత నియంత్రణను కలిగి ఉంటుంది. ఇది మన దేశ సమగ్రతకు అవసరమని భావించారు. అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు కెనేడియన్ మోడల్ను అనుసరించి నియామక పద్ధతిని ఎంచుకున్నారు. సరే, గవర్నర్ను నియమిస్తారని తెలుసుకున్నాం. మరి ఆ పదవికి ఎలాంటి అర్హతలుండాలి? వారి పదవీకాలమెంత? వారికెలాంటి సౌకర్యాలు, మినహాయింపులుంటాయి? ఈ వివరాలన్నింటినీ ఇప్పుడు 2వ విభాగంలో వివరంగా పరిశీలిద్దాం. సెక్షన్ 2 క్వాలిఫికేషన్స్, టర్మ్ అండ్ కండిషన్స్. ఇప్పుడు చూద్దాం క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్, అర్హతలు. ఆశ్చర్యకరంగా ఇంతటి ఉన్నతమైన పదవికి మన రాజ్యాంగం కేవలం 2 అర్హతలను నిర్దేశించింది.
మొదటిది, ఆయన లేదా ఆమె తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. రెండవది, 35 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకుని ఉండాలి. అంతే, ఇంతకు మించి రాజ్యాంగంలో ఎలాంటి విద్యార్హతలు, అనుభవం లేదా ఇతర అర్హతల గురించి ప్రస్తావన లేదు. రాజ్యాంగంలో రెండే అర్హతలున్నప్పటికీ ఆచరణలో కొన్ని ఆరోగ్యకరమైన సంప్రదాయాలను పాటించాలని కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా కమిషన్ 1983-88 కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేసింది. ఇవి చట్టాలు కావు, కానీ మంచి పాలన కోసం సూచనలు. ఆ సిఫార్సుల ప్రకారం గవర్నర్గా నియమించబడే వ్యక్తి ఏదో ఒక రంగంలో ప్రముఖుడై ఉండాలి. ఆయనను ఏ రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందని బయటి వ్యక్తిగా ఉండాలి. ఇది స్థానిక రాజకీయాలకు దూరంగా, నిష్పక్షపాతంగా ఉండటానికి సహాయపడుతుంది. స్థానిక రాజకీయాలతో దగ్గరి సంబంధాలు ఉండకూడదు, అలాగే ఇటీవలి కాలంలో క్రియాశీలక రాజకీయాల్లో మరీ ఎక్కువగా పాల్గొని ఉండకూడదు. ఈ సూచనలు గవర్నర్ కార్యాలయ గౌరవాన్ని, నిష్పక్షపాతాన్ని పెంచుతాయి. అయితే ఆచరణలో ఇవి తరచుగా ఉల్లంఘించబడుతున్నాయని కూడా మనం గమనించాలి. ఇక పదవీకాలం విషయానికొస్తే గవర్నర్ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు. కానీ ఇక్కడొక అత్యంత కీలకమైన నిబంధన ఉంది. ఈ 5 ఏళ్ల పదవీకాలం రాష్ట్రపతి అభీష్టానికి ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ లోబడి ఉంటుంది. దీనర్థమేమిటంటే రాష్ట్రపతి ఎప్పుడైనా ఎలాంటి కారణం చూపకుండానే గవర్నర్ను పదవి నుండి తొలగించవచ్చు. రాజ్యాంగంలో గవర్నర్ను తొలగించడానికి ఎలాంటి పద్ధతి లేదా కారణాలు పేర్కొనబడలేదు. అంటే గవర్నర్కు పదవీకాల భద్రత, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ లేదు. ఆచరణలో రాష్ట్రపతి అభీష్టమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ అభీష్టమనే అర్థం చేసుకోవాలి. ఇక గవర్నర్ కార్యాలయ షరతుల విషయానికొస్తే 2018 సవరణ ప్రకారం గవర్నర్ ప్రస్తుత నెల జీతం 3,50,000 రూపాయలు. ఈ జీతంతో పాటు వారికి అద్దె చెల్లించాల్సిన అవసరం లేని అధికారిక నివాసం, రాజ్భవన్ మరియు అనేక ఇతర సౌకర్యాలు, ఎలవెన్సులు పార్లమెంటు నిర్ణయించిన ప్రకారం లభిస్తాయి. అంతేకాకుండా తన పదవిలో ఉన్నప్పుడు తన అధికారిక చర్యలకు సంబంధించి గవర్నర్కు పూర్తి వ్యక్తిగత మినహాయింపు ఉంటుంది. వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టలేరు. ఒకవేళ వ్యక్తిగత చర్యలకు సంబంధించి సివిల్ కేసులు వెయ్యాలన్నా 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. మన చర్చలో అత్యంత ముఖ్యమైన మరియు విస్తృతమైన విభాగానికి ఇప్పుడు వచ్చాం. సెక్షన్ 3, ది గవర్నర్స్ పవర్స్ ఎక్స్ప్లెయిన్డ్. తెలుగులో గవర్నర్ అధికారాలు వివరణ. గవర్నర్ అధికారాలను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక మరియు న్యాయ అధికారాలుగా విభజించుకుని ఒక్కొక్కదాన్ని స్పష్టంగా పరిశీలిద్దాం. ముందుగా ఎగ్జిక్యూటివ్ పవర్స్, కార్యనిర్వాహక అధికారాలు. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలన్నీ అధికారికంగా గవర్నర్ పేరుమీదే జరుగుతాయి. శాసనసభ ఎన్నికల తర్వాత మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తారు. మంత్రులు గవర్నర్ అభీష్టం మేరకు పదవిలో ఉంటారు. అలాగే రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మరియు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను కూడా గవర్నరే నియమిస్తారు. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా ముఖ్యమంత్రి నుండి అడిగి తెలుసుకునే అధికారం ఆయనకుంది. అన్నింటికన్నా ముఖ్యమైన కార్యనిర్వాహక అధికారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావిస్తే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేయడం. చివరగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఆయన ఛాన్సలర్గా వ్యవహరిస్తూ వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. ఇప్పుడు లెజిస్లేటివ్ పవర్స్, శాసనాధికారాలు చూద్దాం. గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం. ఆయనకు రాష్ట్ర శాసనసభ సమావేశాలను పిలిపించే, దీర్ఘకాలం వాయిదా వేసే మరియు శాసనసభను రద్దు చేసే అధికారముంది. ప్రతి సంవత్సరం మొదటి సమావేశాన్ని మరియు ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. శాసనమండలి ఉన్న రాష్ట్రాలలో మొత్తం సభ్యులలో 1/6 వంతు మందిని సాహిత్యం, కళలు, విజ్ఞానం, సహకార ఉద్యమం మరియు సామాజిక సేవ వంటి రంగాలలో నిష్ణాతులైన వారిని నామినేట్ చేస్తారు. ఇక అత్యంత కీలకమైన అధికారం బిల్లుల విషయంలో ఉంటుంది. శాసనసభ ఆమోదించిన బిల్లు తన దగ్గరకు వచ్చినప్పుడు గవర్నర్కు 4 ఆప్షన్లుంటాయి. 1. బిల్లుకు ఆమోదం తెలపడం. 2. ఆమోదాన్ని నిలిపివేయడం. 3. బిల్లును ద్రవ్యబిల్లు కాకపోతే పునఃపరిశీలనకు సభకు పంపడం. లేదా 4. బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, రిజర్వ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అలాగే శాసనసభ సమావేశంలో లేనప్పుడు తక్షణ చర్య అవసరమైతే ఆర్డినెన్సులను జారీ చేయవచ్చు. ఈ బిల్లులను రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేసే అధికారం చాలా ముఖ్యమైనది. ఏ సందర్భాలలో గవర్నర్ ఈ అధికారాన్ని ఉపయోగించవచ్చో మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ కొన్ని ముఖ్యమైన ఉదాహరణలను గుర్తించారు. ఒక బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా
అంటే అల్ట్రావైరస్గా ఉన్నప్పుడు, లేదా ఆదేశిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, లేదా దేశ విస్తృత ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నప్పుడు, లేదా తీవ్రమైన జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశమైనప్పుడు, లేదా ఆర్టికల్ 31A కింద ఆస్తిని నిర్బంధంగా స్వాధీనం చేసుకోటానికి సంబంధించినదైనప్పుడు, ఇలాంటి సందర్భాలలో గవర్నర్ ఆ బిల్లును తనంతట తానుగా నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు. ఇక ఫినాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభ ముందు ఉంచేలా చూడటం గవర్నర్ బాధ్యత. ద్రవ్య బిల్లులను, మనీ బిల్స్ను సభలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ముందస్తు సిఫారసు తప్పనిసరి. ఊహించని ఖర్చుల కోసం రాష్ట్ర ఆగంతుక నిధి, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుండి నిధులు మంజూరు చేయవచ్చు. ప్రతి 5 సంవత్సరాలకొకసారి పంచాయతీలు మరియు మునిసిపాలిటీల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని, ఫినాన్స్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు జ్యుడీషియల్ పవర్స్, న్యాయ అధికారాలు చూద్దాం. రాష్ట్ర చట్టాల కింద శిక్షపడిన వారికి క్షమాభిక్ష, పార్డన్, శిక్షను తాత్కాలికంగా నిలిపివేయడం, రిప్రీఫ్, శిక్షను తగ్గించడం, రిమిషన్ వంటి అధికారాలు గవర్నర్కు ఉంటాయి. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి ఆయన్ని సంప్రదిస్తారు. గవర్నర్ అధికారాలను ఇంకా లోతుగా, స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే వాటిని రాష్ట్రపతి అధికారాలతో పోల్చి చూడటం చాలా అవసరం. ఈ పోలిక వారి మధ్య ఉన్న కీలకమైన తేడాలను, ముఖ్యంగా గవర్నర్కున్న ప్రత్యేక అధికారాలను మనకు స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు సెక్షన్ 4, గవర్నర్ వర్సెస్ ప్రెసిడెంట్, అ కంపారిటివ్ అనాలిసిస్. వీటో అధికారాల విషయంలో ఈ టేబుల్ చాలా స్పష్టంగా తేడాలను వివరిస్తుంది. పార్లమెంట్ ఆమోదించిన ఒక సాధారణ బిల్లు విషయంలో రాష్ట్రపతికి 3 ఆప్షన్లు ఉంటాయి: ఆమోదించడం, నిలిపివేయడం, లేదా పునఃపరిశీలనకు పంపడం. కాని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు విషయంలో గవర్నర్కు ఈ మూడిటితో పాటు 4వది మరియు అత్యంత ముఖ్యమైనది అయినా రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయడం అనే ఆప్షనుంది. ఈ అధికారం రాష్ట్రపతికి లేదు. ఒకసారి గవర్నర్ బిల్లును రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేశాక ఆ బిల్లుపై గవర్నర్కు ఎలాంటి పాత్ర ఉండదు. దానిపై పూర్తి అధికారం రాష్ట్రపతి చేతిలోకి వెళుతుంది. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారంలో కూడా ఒక ముఖ్యమైన తేడా ఉంది. రాష్ట్రపతి తనంతట తానుగా ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు, అయితే మంత్రిమండలి సలహా మేరకు. కానీ గవర్నర్ 3 ప్రత్యేక సందర్భాలలో ఆర్డినెన్స్ జారీ చెయ్యాలంటే రాష్ట్రపతి నుండి ముందస్తు సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమయ్యే బిల్లులకు సంబంధించిన విషయాలపై ఆర్డినెన్స్ జారీ చెయ్యాలంటే గవర్నర్ ముందుగా రాష్ట్రపతిని సంప్రదించాలి. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలలో గవర్నర్ యొక్క ప్రత్యేక పాత్రను తెలియజేస్తుంది. క్షమాభిక్ష అధికారాలలో తేడాలు చాలా స్పష్టంగా మరియు పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైనవి. రాష్ట్రపతి కేంద్ర చట్టాలకు సంబంధించిన నేరాలకు క్షమాభిక్ష ప్రసాదిస్తే గవర్నర్ రాష్ట్ర చట్టాలకు సంబంధించిన నేరాలకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు. కానీ ఇక్కడ 2 అతి ముఖ్యమైన తేడాలున్నాయి. మొదటిది మరణశిక్ష. మరణశిక్షను పూర్తిగా క్షమించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. గవర్నర్ మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేయగలరు లేదా దాని స్వభావాన్ని మార్చగలరు, కానీ పూర్తిగా క్షమించలేరు. రెండవది సైనిక కోర్టులు. కోర్ట్ మార్షల్ విధించిన శిక్షల విషయంలో క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. గవర్నర్కు ఈ విషయంలో ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు గవర్నర్ పదవికి సంబంధించిన ఒక చాలా సూక్ష్మమైన కాని అత్యంత ముఖ్యమైన అంశాన్ని చర్చిద్దాం. సెక్షన్ 5, గవర్నర్స్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అంటే గవర్నర్ యొక్క రాజ్యాంగబద్ధమైన స్థానం. ముఖ్యంగా ఆయన విచక్షణాధికారాల, డిస్క్రిషనరీ పవర్స్ భావనపై దృష్టి సారిద్దాం. ఇదే గవర్నర్ పదవిని రాష్ట్రపతి పదవి నుండి పూర్తిగా విభిన్నంగా మరియు కొన్నిసార్లు మరింత శక్తివంతంగా చేస్తుంది. రాష్ట్రపతికి దాదాపుగా ఎలాంటి విచక్షణాధికారాలు లేవు. ఆయన ప్రతి విషయంలోనూ మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలి. కానీ గవర్నర్కు 2 రకాల విచక్షణాధికారాలు ఉన్నాయి. మొదటిదే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, అంటే రాజ్యాంగబద్ధమైన విచక్షణాధికారం. రాజ్యాంగంలోనే స్పష్టంగా కొన్ని విషయాలలో గవర్నర్ తన విచక్షణను ఉపయోగించవచ్చని పేర్కొనబడింది. ఉదాహరణకు, ఆర్టికల్ 200 ప్రకారం ఒక బిల్లును రాష్ట్రపతి కోసం రిజర్వ్ చేయడం, లేదా ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం. రెండవది సిచ్యువేషనల్ డిస్క్రిషన్, అంటే పరిస్థితుల ఆధారిత విచక్షణాధికారం. ఇవి రాజ్యాంగంలో వ్రాయబడలేదు, కానీ రాజకీయ పరిస్థితుల కారణంగా ఉత్పన్నమవుతాయి. ఉదాహరణకు, ఎన్నికల తర్వాత ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలి అనే నిర్ణయం తీసుకోవడం, లేదా మంత్రిమండలి శాసనసభలో విశ్వాసం కోల్పోయినప్పుడు వారిని తొలగించడం. ఈ విచక్షణ అధికారాలే గవర్నర్ పదవికి సంబంధించిన అనేక వివాదాలకు కేంద్రబిందువు. ఇక మన విశ్లేషణ చివరి అంకానికి చేరుకున్నాం.
గవర్నర్ పదవి ఎందుకు తరచుగా వివాదాస్పదమవుతుంది? ఈ పదవికి సంబంధిత రాజ్యాంగ ఆర్టికల్స్ ఏవి? మరియు ఇప్పటివరకు మనం నేర్చుకున్న ముఖ్య అంశాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుని ఈ చర్చను ముగిద్దాం. సెక్షన్ 6 కీ ఇష్యూస్, ఆర్టికల్స్ అండ్ రీక్యాప్. సర్కారియా కమిషన్ గుర్తించినట్లుగా గవర్నర్ తన విచక్షణాధికారాల వినియోగంలో అనేక సందర్భాల్లో వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ముఖ్యంగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో, ప్రభుత్వ మెజారిటీని పరీక్షించడంలో, ముఖ్యమంత్రిని తొలగించడంలో మరియు శాసనసభను రద్దు చేయడంలో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పక్షపాతంగా వ్యవహరించారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అలాగే రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం, రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయడం వంటి అధికారాలను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు అనుకూలంగా లేని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడానికి రాజకీయంగా దుర్వినియోగం చేశారనే విమర్శలు తరచుగా వినిపిస్తాయి. మీ రిఫరెన్స్ మరియు రివిజన్ కోసం ఇక్కడ గవర్నర్ పదవికి సంబంధించిన కొన్ని అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ ఆర్టికల్స్ ఇవ్వబడ్డాయి. ఆర్టికల్ 153 ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని చెప్తుంది. ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం గవర్నర్కు ఉంటుందని చెబుతుంది. ఆర్టికల్ 155 నియామకం గురించి, ఆర్టికల్ 161 క్షమాభిక్ష అధికారం గురించి, ఆర్టికల్ 163 మంత్రిమండలి గవర్నర్కు సలహా ఇవ్వడం గురించి మరియు ఆయన విచక్షణాధికారాల గురించి, ఆర్టికల్ 200 బిల్లులకు ఆమోదం గురించి మరియు ఆర్టికల్ 213 ఆర్డినెన్సుల జారీ అధికారం గురించి వివరిస్తాయి. వీటిని గుర్తుంచుకోవడం పోటీ పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యం. ఈరోజు విశ్లేషణను ముగించే ముందు మనం నేర్చుకున్న కీలక అంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. గవర్నర్కు ద్వంద్వ పాత్ర ఉంటుంది. ఆయన ఒకవైపు రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి, మరోవైపు కేంద్రానికి ప్రతినిధి. ఆయనను రాష్ట్రపతి నియమిస్తారు మరియు రాష్ట్రపతి అభీష్టం మేరకే పదవిలో కొనసాగుతారు. ఆయనకు విస్తృతమైన కార్యనిర్వాహక, శాసన, ఆర్థిక మరియు న్యాయ అధికారాలు ఉన్నాయి. రాష్ట్రపతికి గవర్నర్కు మధ్య ఉన్న అతిపెద్ద తేడా గవర్నర్కు ఉన్న విచక్షణాధికారాలు. అవి రాజ్యాంగబద్ధమైనవి మరియు పరిస్థితుల ఆధారితమైనవి. చివరగా ఈ విచక్షణాధికారాలే గవర్నర్ పదవిని కేవలం నామమాత్రపు పదవిగా కాకుండా మన సమాఖ్య వ్యవస్థలో ఒక కీలకమైన మరియు తరచుగా వివాదాస్పదమైన పాత్రగా నిలబెట్టాయి. ఇది మనల్ని ఒక కీలకమైన ప్రశ్న వద్దకు తీసుకువస్తుంది. గవర్నర్ యొక్క ఈ ద్వంద్వ పాత్ర మరియు ఆయనకున్న అపారమైన విచక్షణాధికారాలను పరిగణనలోకి తీసుకుంటే గవర్నర్ నిజంగా మన సమాఖ్య వ్యవస్థను కలిపి ఉంచే ఒక కీలకమైన స్తంభమా, లించ్పెన్, లేక రాష్ట్రాలపై కేంద్రం యొక్క నియంత్రణకు, ఆధిపత్యానికి ఒక సాధనమా, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సెంట్రల్ కంట్రోల్? భారత రాజకీయ వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న గురించి ఆలోచించడం చాలా అవసరం. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.